అందరికి నమస్కారం. నా పేరు తుమ్మండ్రం నాగరాజ్ అంటారు. ఎన్జిఓస్ కాలనీ ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠురమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకుని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా నన్ను చంపుతప్పుడు బెదిరించుకుంటా 5 నెలల నుంచి బాడీ లేదు. నేను ఎవరి కొడాకున్నా ఈ బతికి నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు వాడు చంపుతారని భయపడుతున్నాం. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా మళ్ళీ రోడ్డుకి ఎక్కి నన్ను చంపాలని కొట్టడం ఇచ్చినారు సార్. నేను ఎందుకు బతుకోను? మాకు న్యాయం జరిగేటట్టు లేదు. నేను దుర్మార్గం మంచిది కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ వల్ల న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళతో అంటే సత్యపోయింది. మా బతుకు ఎవరో సత్యం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి. దిక్కు లేదు. మాకు చాలు వేరే దారి లేదు సార్. మాకు ఇంట్లోనా పిల్లల్ని అంగట్లో నీకున్నారు. మంది అంగట్లో రానికుండా కట్టెలు తీసుకున్నారు. పిల్లల దంగా లంజా కొడకల్లారా గొజ్జనా కొడక ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సార్. ఏం సార్ దుర్మార్గం. నేను ఏం చేశాను సార్? నేను మీరు రూములు ఇచ్చిన పాపం, వాళ్ళ బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ అడగడం పాపమా? నాకేమన్నా మీరే చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్. మంచంలో తిప్పుతున్నాడు సార్. నన్ను మధ్యలో ఏం జరుగుతాం మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్. ఈ బాధలు పడి ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్. మేము బతకడము. ఓం నమ శివాని ఆ దారం రైలు కిందలో వంకలో చెరువులో డ్యాములో మా బతుకు కుమారి ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టించి నాది 3 సంవత్సరాల అగ్రిమెంట్ చెప్పేసి 3 నెలల అగ్రిమెంట్ రాపించారు. అది కూడా ఎలాని 3 నెలల లోపల షాప్ ఖాళీ చేయాలనేటట్టు రాపించారు. అన్నాక 3 నెలలకు అగ్రిమెంట్ రాపించిన తర్వాత 15 రోజులకి అతను కిరాణా షాప్ పెట్టారు. కిరాణా షాప్ పెట్టగా నేను అతన్ని పోయి అడిగాను, నువ్వు ఎలా కిరాణా షాప్ పెట్టావు? నా కిరాణా షాప్ ఇచ్చి నాకంటే తక్కువ రేట్లు ఎందుకు ఇస్తున్నావు అంటే, ఏం చేసుకుంటే చేసుకోరా పూక, టీడీ ప్రభుత్వం నాది, నువ్వు ఏం పీకలేవు నన్ను అన్నాడు. అని అనగా సరే అనేసి నేను సరెంట్కి వెళ్ళాను. బాడీకి అడిగినాడు. బాడీకి అడిగితే నాది 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా నీకు, 1 నెల అడ్వాన్స్ కట్ ఎట్లా కట్ చేసుకుంటా నీ అడ్వాన్స్? నేను కట్ చేసుకోను కదా. నువ్వు పెయింట్ కొట్టియాలా, రంగులు కొట్టియాలా, పైన నీకు కొత్త షాప్ ఎలా ఇచ్చినానో అలా ఇవ్వాలన్నాడు. అనడంతో నేను సరే అని చెప్పేసి ఏం చేసే పరిస్థితి లేక నేను కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు నోటీసులు ఇచ్చేసి దానికి సర్వ్ చేసింది. సర్వ్ చేసినాక రేపు నెల 27 తారీఖు జనవరి 27 తారీఖు దానికి వాయిదా ఉంది. దానికి తప్పించుకోనీకి వీళ్ళు ఇదంతా చేస్తున్న కట్టుకథల. నాకు దీంట్లో అనేక మంది రాజకీయ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ చాలా మంది వచ్చి కాంప్రమైజ్ చేయాలని, నా సామాన్లు బయట పడేయాలని చాలా ప్రయత్నించారు. లాయర్ సార్ చెప్తే ఏం కాదు, కోర్టులో ఉంది, నువ్వు తొందరపడాకు, ఏది జరిగినా కానీ మనకేం కాదులే అని చెప్పడంతో నేను సైలెంట్ అయ్యాను. వాళ్ళు దాన్ని ఆశ్రయ తీసుకుని వాళ్ళు ఈ విధంగా చేశారు. సూర్య పేపర్ విలేకరి మధు, మరి వచ్చేసి జేవిసి ప్రసాద్, ఇలా చాలా మంది విలేకరులు, అయ్యప్ప అలియాస్ వెంకటేశ్వర్లు మరియు ప్రసాద్, చాలా మంది వచ్చి రౌడీజం చేసుకుని షాపుల గారు అల్లరి చేశారు. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇప్పుడు కూడా చంపాలని ప్రయత్నంతో చూస్తున్నారు. నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను, డైలీ వచ్చి షాప్ కాడ కొట్లాడితే ఏం పిక్కుంటావు నువ్వు అని కూడా అన్నారు. అయినా కానీ మేము ఏం చేయలేని పరిస్థితి, మా కాడ ఎటువంటి లేనందువలన మేము సైలెంట్గా ఉన్నాం. మేము చంపనీకి ప్రయత్నిస్తే కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాం? అది అంతా రేపు నెల వాయిదా, రేపు నెల వాళ్ళు కౌంటర్ ఫైల్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దాన్ని తప్పించుకొని కేసును తప్పుదావ పట్టిస్తున్నారు. దీనిలో మెయిన్ శ్యామ్ సుందర్ గుప్తా గారు, ఆ మనిషి ఇదంతా పోయిన నెల 3 నెలల నుంచి పంచాయతీ పెట్టారనమాట. ఎస్ఐ గారు సంవత్సరం టైం ఇప్పిస్తా అన్నారు. కానీ శ్యామ్ సుందర్ గుప్తా గారు మాత్రం వీలైన తొందర ఖాళీ చెప్పి అనేసి లాస్ట్కి మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలు చేసినారు. ఇప్పుడుగా నన్ను నా కుటుంబాన్ని చంపాలని ప్రయత్నం కూడా చేశారు. మళ్ళీ ఇది మేము కోర్టులోకి వేసినాం. కోర్టులో చట్ట ప్రకారంగా మేము పోయినాం. కానీ ఏ విధంగా చేయాలని కూడా ఎప్పుడో చేసుకుంటాం. మాకు అవసరం లేదు. చట్టం చూసుకుంటారు. చట్టం పని. 2 షాపులు, కర్రీ పాయింట్, కిరాణా. మేము దాంట్లో ఉన్నాం. ఏవి సుబ్బారెడ్డి గెస్ట్ హౌస్ ఉంది కదా, దానికంటే కొంచెం ముందు పోవాలి. అరుణ్ కుమార్ నా పేరు. కర్రీ పాయింట్, కిరాణా. అన్ని ఇప్పుడు సంవత్సరాలు కావస్తుంది.
ఇప్పుడు కానీ వాళ్ళు మాకంటే తక్కువ రేట్ ఇచ్చేసి వాళ్ళు మా షాప్ని వ్యాపారం తప్పు చేసి చేస్తున్నారు. నా భార్య అంటుంది, నేను కానీ పురుగు మంది తాగి చచ్చిపోతాను, వాళ్ళు సెల్ఫీలు తీసినారు కదా అని నా భార్య కూడా అడుగుతుంది. అంటే సెల్ఫీలు చేసినంత మాత్రం ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనేది కూడా లేకుండా నాకు నా కుటుంబానికి తగిన న్యాయం చేయవలసిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.